ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి, కొత్తగా అభివృద్ధి జోన్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అయ్యింది. 5 కోట్ల జనాభాకు పరిమితమయ్యింది. 2014 తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో 2 ప్రభుత్వాలు మారాయి. ప్రస్తుతం 3వ ప్రభుత్వం నడుస్తోంది. ఎవరి ప్రాధాన్యం వారిదే. 2014 నుంచి 2019 దాకా అంతా అమరావతి అనేలా టీడీపీ ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల నినాదం ఎత్తుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అంటూ ఆ రెండిటి అభివృద్ధిపై ఫోకస్ చేసింది. ఇలాంటి సందర్భంలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి విషయంలో ఎలాంటి విభేదాలు వచ్చేందుకు ఆస్కారం లేకుండా ఉండేలా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అభివృద్ధి వికేంద్రీకరణ సజావుగా సాగేందుకు దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించనున్నారు. ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ అనే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి మండలి, అమరావతి కేంద్రంగా రాజధాని అభివృద్ధి మండలి, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు కానున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అది విజయవంతం కాలేదు. 3 రాజధానుల విధానాన్ని ప్రజలు తిరస్కరించారు. కూటమి ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదని చెప్పేందుకు 3 ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయబోతోంది. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు సీనియర్ ఐఏఎస్లను పాలనాధికారులుగా నియమించనుంది ప్రభుత్వం. ప్రాంతాల వారీగా అధికారులు నామినేటెడ్ పదవులతో అభివృద్ధిని పరుగులు పెట్టించడం దీని లక్ష్యం. ఇప్పటికీ అమరావతి, వైజాగ్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. పాత ఫార్ములా అయిన ప్రాంతీయ అభివృద్ధి మండల వ్యవస్థతో ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనే చర్చ నడుస్తోంది. ప్రాంతీయ అభివృద్ధి మండలి అనేది పాత ఫార్ములానే. అభివృద్ధి మండలికి చైర్మన్ ఉంటారు, అధికారి సీఈఓగా ఉంటారు. ఆయా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెడతారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇటు అమరావతి, అటు వైజాగ్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర, అమరావతి చుట్టుపక్కల జిల్లాలపై ఈ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. మళ్లీ కొత్త అభివృద్ధి మండళ్లు దేనికోసమనే టాక్ వినిపిస్తోంది. రాయలసీమ ప్రాంతంలో కూడా పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి పనులు చేస్తోంది ప్రభుత్వం. మిగిలిన ప్రాంతాల్లో లెక్కకు మించి ప్రాజెక్టులు చేస్తున్న ప్రభుత్వం కాస్తో కూస్తో రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అనే మాట వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయి. అదేవిధంగా పెద్ద నగరాలైన విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, కడపల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటప్పుడు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఎందుకు అనేది కొందరి మాట. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేస్తే తప్పులేదు, కానీ మెరుగైన ఫలితాలిచ్చే విధంగా ఉండాలనే మరికొందరు అభిప్రాయపడుతున్నారు.